తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, బబులోను రాజు ద్వారా కలిగిన కష్టమును బట్టి, నష్టమును బట్టి, ఆవేదనను బట్టి ఇశ్రాయేలీయుల ప్రాణములు అలసిపోయినవి. అలా అలసిపోయిన వారి ప్రాణములను దేవుడు తృప్తిపరచెదనని వాగ్దానము చేయుచున్నాడు. మనము తృప్తిపరచబడాలంటే దీనులమై ఉండవలెను, మందిరమునకు వెళ్ళవలెను, నిర్దోషులముగా జీవించవలెను, దేవుని వాక్యమును ధ్యానించవలెను, దేవుని లక్ష్యపెట్టుట మానకుండవలెను, నీతి కొరకు ఆకలిదప్పులు కలిగియుండవలెను, దేవునితో సహవాసము చేయవలెను. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీ జీవితంలో నీకు కలిగిన కష్టమును బట్టి నీ ప్రాణము అలసిపోయిందా? నీ ఆశలు అణగారిపోయినవా? అయితే నేడే దేవునివైపు చూడుము. తప్పక ఆయన నీకు దేవుడయ్యుండి నీ ప్రాణమును తృప్తిపరచును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.